ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అలాగే పోలింగ్ జరుగుతున్న కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఇక తొలిసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డ్రోన్లని వినియోగిస్తున్నారు. మొత్తం 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. అలాగే ఎన్నికల నిర్వహణకు మొత్తం 5,000 మంది సిబ్బందిని కేటాయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ 7 గంటల ప్రాంతం నుండి ప్రారంభమైంది. ఓటర్లు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. సో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఎలా ఉంది? అంటే ఉదయాన్నే కొంత పనులకు వెళ్లే వాళ్ళు, వారి కార్యకలాపాల కోసం బయటకు వచ్చే వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకొని, అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కొంత మందకొడిగా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా ఉంది ఇప్పుడు? ధనలక్ష్మి, నిన్న పోలింగ్ బూత్ వద్ద అయితే ఎప్పుడైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో ఓటుకు వినియోగించేందుకు ఓటర్లంతా కూడా క్యూ కట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కార్మిక్ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో పోలింగ్ బూత్ కు సంబంధించి ఇక్కడ 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా సుమారుగా 1500 నుంచి 1100లకు పైగా ఓటర్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎప్పుడైతే పోలింగ్ ప్రక్రియ మొదలైందో అందుకు 10 నిమిషాల ముందు నుంచే కూడా ఇటు స్థానిక సంబంధించిన ఓటర్లంతా కూడా ఓటుకు వినియోగించేందుకు బాలు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. లోపటి నుంచి పోలింగ్ బూత్ లోపటి నుంచి బయట వరకు క్యూ లైన్ లో పురుషులు, మహిళలు ఓటుకు వినియోగించేందుకు వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఈసారి పోలింగ్ ప్రక్రియ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఈసారి పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నేనున్న ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కొంత ఈ ప్రాంతానికి సంబంధించి ఇతర ప్రాంతాలలో పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారు ఉదయం వేళలోనే ఎప్పుడైతే పోలింగ్ ప్రక్రియ మొదలైందో అప్పుడే అంతకు ముందే 10 నిమిషాల ముందే ఓటుకు వినియోగించుకునేందుకు భారతీయ దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతానికి సంబంధించి రెహమత్ నగర్ డివిజన్ కి సంబంధించి కూడా చాలా కీలకమైన పోలింగ్ బూత్ కావడంతో కూడా ప్రస్తుతానికైతే ఓటుకు వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా క్యూ కట్టిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా వీవీప్యాలను ఏర్పాటు చేశారు. అది వెబ్కాస్టింగ్ తో పాటు సీసీటీవీ కెమెరాలతో కూడా ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నేను చూసుకుంటే నేనున్న ఈ పోలింగ్ బూత్ ఈ కమ్యూనిటీ హాల్లో 186, 174తో పాటు మరొక పోలింగ్ బూత్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో క్యూ లైన్ లో నిల్చున్న వారందరూ కనిపిస్తున్నారు. ఒక్కొక్కరికి ఓటుకు వినియోగించుకుని తిరిగి బయటికి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఓటుకు వినియోగించుకుని ఎవరైతే ఓటర్లు ఉంటారో వారు కేవలం స్లిప్ తో పాటు అందుకు సంబంధించిన ధృవీకరణ సంబంధించిన ఓటర్ ఐడి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. సెల్ ఫోన్ తో పాటు ఇతర సామాగ్రిని బయటే ఉంచే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా కొంత ఓటర్ల సంఖ్య పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన సుమారుగా 3 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా 3,000కు పైచిలకు ఓట్లు ఇక్కడ ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి దాదాపు ఇప్పటికే 100 మందికి పైగా ఓటుకు వినియోగించుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈసారి గత ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసిన దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఓటుకు వినియోగించుకునేందుకు లోపలికి వెళ్తున్న ఓటర్కి సంబంధించి ముందుగా స్లిప్ తో పాటు అతడి వేలికి ఇంకు జోడించిన తర్వాత లోపలికి వెళ్లి అతడు ఓటుకు వేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం విజువల్స్ సంబంధించిన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్కరిని పురుషులు మహిళలకు సంబంధించిన వారిని కూడా ఒక్కొక్కరిని లోపలికి పంపించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సుమారుగా ఈ ఉప ఎన్నికకు సంబంధించి 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటున్నారు కాబట్టి గతసారి జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా సుమారుగా 2 లక్షల మంది పైచిలకు మంది మాత్రమే ఓటుకు వినియోగించుకోవడానికి ఈసారి ఓటర్ పర్సంటేజ్ ని పెంచేందుకు కూడా ఎన్నికల అధికారులు చాలా ప్రయత్నాలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంత అవగాహన కల్పించారు, అవేర్నెస్ కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే రెహమత్ నగర్, బోరబంట వంటి ప్రాంతాల్లో కొంత స్లమ్ ఉన్న ఏరియాలో ఇతర ప్రాంతాల్లో పనిచేసేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారు ముందుగా
మార్నింగ్ అవర్స్ లో ఓటుకు వినియోగించుకొని తిరిగి వారు పనులకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వారితో కూడా పోలింగ్ బూత్లన్నీ సందడిగా మారిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో కూడా వచ్చిన వారందరినీ వచ్చేట్టు ఓటుకు వినియోగించుకొని తిరిగి వెళ్లిపోయే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఒక్కొక్కరు ఓటుకు వినియోగించుకొని బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా డివిజన్లలో కూడా ప్రస్తుతానికైతే ఓటర్లు ఓటుకు వినియోగించుకున్నందుకు పోలింగ్ బూత్లకి వస్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా సుమారుగా 10,000కు సంబంధించి ఓట్లు ఉంటాయి. కాబట్టి దగ్గరైనా కూడా సుమారుగా 5-6 పోలింగ్ బూత్లను ఒక చోట ఏర్పాటు చేసి ఒక చోట 3 మరొక చోట 2 అలా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. కాబట్టి వారికి కేటాయించిన వారికి నిర్దేశించిన పోలింగ్ బూత్ పాయింట్ నెంబర్ చూసుకొని కూడా ఓటర్లు ఓటుకు వినియోగించేందుకు వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ ఈ రెహమత్ నగర్ డివిజన్, బోరబండ డివిజన్లకు సంబంధించి కూడా కొంత ఉదయం వేళల్లో ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పోలింగ్ ప్రక్రియ మొదలైందో అంతకు 10 నిమిషాల ముందే మహిళా ఓటర్లు, పురుషులు కూడా క్యూ లైన్ లో నిల్చున్న దృశ్యాలు మనకి కనిపించాయి. కాబట్టి ప్రస్తుతానికైతే క్యూ లైన్ కూడా పెరుగుతున్నాయి. ఓటుకు వినియోగించుకుని వెళ్లేవారు తిరిగి ఓటుకు వినియోగించుకునేందుకు వస్తున్న వారితో కూడా ప్రస్తుతానికైతే ఇటు పోలింగ్ బూత్లు కూడా సందడిగా మారిన దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు కూడా చాలా చోట్ల ఓటుకు వినియోగించుకున్నారు. పూర్తిగా ఈ ప్రాసెస్ అంతా కూడా లోపల వివిధ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఏజెంట్ల సమక్షంలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సుమారుగా అరగంట పాటు మాక్ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత అటు బూత్ సంబంధించిన ఆఫీసర్లు ఇటు ఏజెంట్ల సమక్షంలో కూడా అన్నిటి సీలేసిన తర్వాత కూడా ఈ పోలింగ్ ప్రక్రియ మొదలైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలకు సంబంధించి 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా 260 పైగా కొంత సెన్సిటివ్ పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో వాటి మీద ఇటు సిటీ పోలీసులు డేగ కన్నుతో నిఘా వేయబోతున్నారు. ధనలక్ష్మి.